వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా మిద్దె తోటలో వాటర్ యాపిల్ గులాబ్ జాములు అంటాం కదా, అవి అయితే చూడండి ఎంత పెద్ద గుర్తొచ్చిందో. ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు, ఇది ఒకటే వచ్చింది. ఇంకా ముందుకు వస్తాయేమో చూడాలి. దీన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత రెడ్గా వచ్చాయో, మంచి కలర్లో అయితే వచ్చాయి. మా చెట్టు వాటర్ యాపిల్. ఇంకా మా చెట్టుకి అయితే ఒకే జాంకాయ వచ్చింది ఈసారి. ఇది చూడండి ఎంత మంచి జాంకాయ అయితే వచ్చిందో. ఇదొకటి. ఇంకా అయితే ఇవి చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసి మీకు చూపిద్దామని అనుకున్నాను. అన్నీ ఎండిపోయాయి, నాకైతే టైం సరిపోలేదు. చాలా ఎక్కువైతే కాసింది, అన్నీ ఎండిపోయాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే చూపిస్తున్నాను ఒకటి. అప్పుడు పాదులు వేసినప్పుడు చూపించాను కదా, బీరకాయ పాదు, ఆనపకాయ పాదు అని. చూడండి ఆనపకాయ ఎంత సరిగ్గా వచ్చిందో. దీన్నైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇది ఇంకా ఎంత ఆనపకాయ అయితే వచ్చింది. ఇంకా తెలుసు కదా మా చెట్టుకి ఎప్పుడు ఇది అయితే ఉంటాయి ఫ్రూట్స్. చాలా మంచి ఫ్లేవర్ వస్తున్నాయి అన్నమాట చూస్తే ఇవి. ఇంకా చెట్టుకి వంకాయలు, బెండకాయలు అయితే ఉన్నాయి, చూసేద్దాం రండి. మధ్య మధ్యలో అయితే కోసుకొని వెళ్ళిపోతున్నాను, ఏమైనా కర్రీలో మిక్సింగ్ చేయడానికని. ఇంకా బెండకాయలు ఉన్నాయి రండి. చూడండి ఎంత పెద్ద బెండకాయలు అయితే ఇచ్చారో, బాగా ముదిరిపోయింది అన్నమాట. ఈ మధ్యలో ఒకసారి అయితే కోసాను. ఇంకా ఇవైతే బెండకాయలు. ఇంకా మా చెట్టు నిమ్మకాయలు అయితే చెప్పలేదు, ఎప్పుడు రాలిపోతూనే ఉంటాయి. చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. ఆ కిందనది అయితే రాలిపోయి ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటాం అంతే. నిమ్మకాయలు అయితే చూడండి ఎంత పెద్ద నిమ్మకాయలు. చూడండి ఎంత పెద్ద నిమ్మకాయలు అయితే వచ్చాయి. ఇంకా కొన్ని టమాటీలు. ఆ మిద్దె తోటలో అయితే పైనాపిల్ వచ్చాయి, ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. 2 అయితే వచ్చాయి చూడండి. వాటర్ యాపిల్, నిమ్మకాయలు, జామకాయ, ఇంకా ఆనపకాయ, బెండకాయలు, వంకాయలు, టమాటాలు. ఇవైతే మా మిద్దె తోటలో హార్వెస్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.